పహల్గామ్ ఇన్సిడెంట్ గుర్తుంది కదా కాశ్మీర్లో. దాని తర్వాతే కదా ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గుర్తుంటుంది కానీ పహల్గామ్ గుర్తుండట్లేదు. కాశ్మీర్లోని పహల్గామ్ అనేటటువంటి ప్రాంతంలో సైట్ సీయింగ్ చేస్తున్నటువంటి పర్యాటకుల దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి ఉగ్రవాదులు ఆయుధాలతో వచ్చి ఒక్కొక్కళ్ళని అడిగి నువ్వు హిందువా ముస్లిం అని అడిగి పేరడిగి ఐడి కార్డ్స్ చూసి ఆ తర్వాత లేదు మేము ముస్లిమే అని హిందువులు చెప్పినా సరే వాళ్ళ చేత కల్మా చదవమని చెప్పి ఈవెన్ కల్మా చదివినా కూడా వదిలిపెట్టకుండా చంపేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఓవరాల్గా అక్కడ అంతమంది ప్రాణాలు కోల్పోవడానికి లోకల్ వాళ్ళ సహకారం ఉందన్నది అప్పుడే అర్థమైంది. కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్ అంటే వీళ్ళు అక్కడ దాకా రావడానికి ఏర్పాటు, వీళ్ళకి ఆహారం ఏర్పాట్లు, వీళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు ఎక్కడున్నాయో వీళ్ళు డంపుగా దాచిపెట్టిన వాటి నుంచి తెచ్చి అందించే ఏర్పాట్లు చేసినటువంటి మరొక వ్యక్తి ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయ్యాడు. పహల్గామ్కి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ గైడెడ్ చేసినటువంటి వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేశారు. వాడిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. వాడికి ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎందుకోసం చేశాడు అన్నటువంటిది.